Hello everyone. So my name is Maida, as you all know. So today I want to speak in Telugu because few of the members they are asking me that Medha, can you please upload video on Telugu explaining the things like how you started your English learning journey. Okay, what kind of problems you faced, try to explain us and how you overcome with that. So somewhere that can really help us also uh, to start our English learning journey. So I thought that okay, actually I don't know perfect Telugu, but I will try to make a video related to my journey experience in Telugu. సో హలో అందరికీ, నా పేరు మేధ అండ్ ఈరోజు నేను ఫ్యూ థింగ్స్ చెప్పాలనుకుంటున్నా మీ అందరితో. మీరు కూడా ఇంగ్లీష్ రావట్లేదు అబ్బా, ఎన్నిసార్లు ట్రై చేసినా, ఎన్ని క్లాసెస్ జాయిన్ చేసినా అయినా రావట్లేదు మాట్లాడడానికి, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు అట్లాంటి పొజిషన్లో ఉంటే, స్టార్టింగ్లో ఆల్మోస్ట్ అందరు ఆ పొజిషన్లోనే ఉంటారు. అసలు చాలా అనుకుంటారు, గ్రామర్ నేర్చుకోవాలా, లేదంటే ఈ బుక్ చదవాలా, ఈ మూవీ చూడాలా, స్టోరీస్ చూడాలా, స్టోరీ బుక్స్ చదవాలా, ఫిల్మ్ చూడాలా, సాంగ్స్ వినాలా, ఏం చేయాలి అర్థం కావట్లే, ఏం చేసినా కానీ ఇంగ్లీష్లోనే చేయాలా, అప్పుడే వస్తుందా. సో ఇట్లాంటిది చాలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతుంది మన మైండ్లో. ఇంకా 5-6 days వరకు మనం ఆలోచిస్తాం, తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్ ఎట్లా అయితే కంటిన్యూ చేస్తుంటాం, ఆ పొజిషన్కి వెళ్ళిపోతాం, ఇంకా ఇది పక్కన ఉండిపోతుంది. సో అట్లా చేయకుండా నేను ఎట్లా స్టార్ట్ చేసినా నేను మీతో ఆ థింగ్స్ని కూడా షేర్ చేస్తా. దానికంటే ముందు నేను మీకు ఒక్క సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, నేను ఆశ పెడుతున్నా మీరందరూ ఆ క్వశ్చన్ని ఆన్సర్ ఇవ్వగలుగుతారని. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, మీ అందరికీ తెలుసా యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏం కావాలి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, లేదంటే ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మెయిన్ ఏం కావాలి? సో ఎస్, అబ్సల్యూట్లీ రైట్, దట్ ఈస్ ఎన్వైర్న్మెంట్, రైట్? We all need environment if we want to learn any language. Just take an example that I am a girl, okay, and I am from actually Bihar, okay. I don't know Telugu at anywhere, I don't know really, even I don't know English as well. But when I came Hyderabad, I have stayed here 7 years, right? Then I get to know, while speaking with my friends in Telugu, I have started learning that language, and now I am capable to answer to anyone at any time, at any question that is raised in Telugu. And with that, like same way I have learned English also, with my professors, with my surrounding persons. Okay, so the thing is, like, if you are in a Hindi environment or in a Telugu environment, Marathi, Odisha or English, so there is no need to specifically learn the language. It is automatically going to come, right? And that's what, we don't have the environment of English, right? అదే మెయిన్ రీజన్ మనం అందరం మాట్లాడలేకపోతాం, ఎందుకంటే మన దగ్గర ఇంగ్లీష్ ఎన్వైర్న్మెంట్ లేదు. మళ్ళా ఒక నెగిటివ్ పాయింట్ ఏంటో తెలుసా, చిన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాం, అవునా కాదా? చదువుకున్నాం, ప్లస్ గ్రాడ్యుయేషన్, బీటెక్ ఏం చేసినా కానీ అది మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే. ఎగ్జామ్స్ రాయడం, చదవడం, మళ్ళీ దానికి రాయడం, అన్నీ మనం చేసేది ఏంటి, ఇంగ్లీష్లోనే చేస్తాం. చదువుకుని అర్థం కూడా చేసే కెపబిలిటీ మన దగ్గర ఉంది, కానీ మాట్లాడడానికి ఏమంటారు, ఎప్పుడైతే ఛాన్స్ వస్తుంది లేదంటే ఆప్షన్ వస్తుంది ఆ టైంలో మనం సైలెంట్ అయిపోతాం. ఎందుకంటే మాట్లాడడం ఎన్వైర్న్మెంట్లో మనం లేకుండే, ఎప్పుడు మనకి ఆ ఎన్వైర్న్మెంట్ ఎప్పుడు దొరకలేదు. సో అందుకే మనం రాస్తాం, చదువుతాం, అన్నీ చేస్తాం, కానీ స్పీకింగ్ టైం వచ్చేటివరకు మనకి రాదు, రైట్? సో మెయిన్ థింగ్ దట్ ఈస్ వాట్, ఎన్వైర్న్మెంట్ that we have to create in our surrounding, okay?
I will let you know how you can able to create that environment even if you don't have. Then also you can able to create. Okay, how I created, I will share with you that. So the main thing is environment, right? And that we don't have, that's the reason we are unable to speak. So it's clarified. దీనికి ఒక పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు కొంతమందికి క్వశ్చన్స్ వస్తుంది. సో మీద ఓకే నువ్వు చెప్పిన ఎన్వైర్న్మెంట్ అది అయితే ఓకే, కానీ గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడొచ్చా? పెద్ద క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ. చాలామంది దీని మీద యూట్యూబర్స్ కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నారు. మనం సర్చ్ చేసినా కానీ గ్రామర్ కావాలి, లైక్ గూగుల్లో ఎక్కడ సర్చ్ చేసినా కానీ గ్రామర్ అయితే కంపల్సరీ అని చెప్తారు. కానీ నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు బిగినర్ ఉన్నారు, రైట్? మీరేం పర్ఫెక్ట్ లేదంటే అడ్వాన్స్ స్పీకర్ లెవెల్కి వెళ్తలేరు. మీరు బిగినర్ ఉన్నారు. ఇప్పటి నుంచి మీరు గ్రామర్ మీద ఫోకస్ చేశారనుకో, గ్రామర్ టాపిక్ తీసుకొని వచ్చాడనుకో, మీరు నేర్చుకునే ఆ ఓపిక ఉంటుంది కదా, ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ కూడా లూజ్ అయిపోతుంది. సో గ్రామర్ని ఒక పక్కన పెట్టేసేయాలి. ఎగ్జామ్ సింపుల్ వర్డ్స్ ఉంటుంది కదా, సెంటెన్స్ ఉంటుంది కదా, దానితో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో స్లోగా మీరు చాలా డిఫరెంట్ సెంటెన్స్ మీకు వస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు, అదే కరెక్ట్ చేసుకుంటా అయిపోతుంది. ఓకే, దాని తర్వాత లాస్ట్లో మీరు ఫోకస్ చేయాలి గ్రామర్లో. ఓకే, ఎప్పుడైతే మీరు అడ్వాన్స్ స్పీకర్ అవ్వాలనుకుంటారో ఎక్దమ్ పర్ఫెక్ట్గా, సో అప్పుడు మీరు ఫోకస్ చేయాలి. స్టార్టింగ్లో గ్రామర్ ఏమీ అవసరం లేదు. ఓకే, బస్ ఏం కావాలి? ఓన్లీ ఎన్వైర్న్మెంట్ కావాలి. ఆ ఎన్వైర్న్మెంట్ని మీరు క్రియేట్ చేయాలి. ఫన్ మస్తీ చేసుకుంటా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఓకే, సో ఎన్వైర్న్మెంట్ అండ్ గ్రామర్ నో, స్టార్టింగ్లో నో. సో పక్కన పెట్టేద్దాం రెండుకి. నెక్స్ట్ ఏంటి తెలుసా? నెక్స్ట్ ఏంటంటే ఏంటి అంటే ఇంగ్లీష్ కంటే సింపుల్ లాంగ్వేజ్ అసలు ఏ లాంగ్వేజ్ కాదు, నిజం చెప్తున్నా. ఇది చాలా 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 సింపుల్ ఉంది యూజ్ చేయడానికి, ప్లస్ నేర్చుకోవడానికి కూడా. ఓన్లీ నేను స్పీకింగ్ పార్ట్కి చెప్తున్నా. రాయడం అంటే నిజంగా చాలా టఫ్ ఉంది. దానికోసం మనకి అన్ని గ్రామటికల్ థింగ్స్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో అవి అన్నీ పక్కన పెట్టేసేయాలి. కానీ మాట్లాడడం అంటే నిజంగా చాలా చాలా సింపుల్ కంపేరబుల్ టు అదర్ లాంగ్వేజెస్. ఓకే, సో దీనికి అస్సలు భయపడకండి. ఇది చాలా సింపుల్ లాంగ్వేజ్. మీరు ఒక ½ an hour రెగ్యులర్ బేసిస్లో పెట్టాలి అనుకో, 3 monthsలో మీరు చాలా మంచి స్పీకర్ అయిపోతారు. ఓకే, సో ఇది ఏం భయం కాదు, ఇది ఒక సబ్జెక్ట్ కాదు, ఇది కూడా నార్మల్గా ఒక లాంగ్వేజ్ అనమాట. అది క్లారిటీ ముందు తెచ్చుకోండి. ఓకే, చాలామందిని సబ్జెక్ట్ అనుకుంటారు, దానివల్ల కూడా నేర్చుకోలేకపోతారు. సో ఇది లాంగ్వేజ్ నార్మల్, లైక్ ఎట్లా హిందీ, తెలుగు, సాంస్క్రిట్, వేరియస్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, సేమ్ అట్లానే ఇది కూడా ఒక లాంగ్వేజ్. ఓకే, అండ్ ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి, అది మీరు ఫోకస్ పెట్టాలి. అది ఏంటంటే మీరు ఫుల్ కాన్ఫిడెంట్ ఉండాలి, మీ మీద ఫుల్ ఒక కాన్ఫిడెంట్ ఉండాలి. అట్లా కాదు, అరే నేను నేర్చుకుంటున్నా కదా, నేను చేస్తున్నా అయినా నాకు రావట్లేదు, ఒక 5-6 days కంటిన్యూస్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అయినా మీరు మిస్టేక్ చేస్తున్నారు. సో మీకే మీరు చెప్పడం, అరే ఏంది రోజు చేస్తున్నా, ఈరోజు కూడా చక్కగా మాట్లాడలేదు, అట్లా చేయొద్దు. సో యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. మీరు ఏం చేయాలి, మీరు మోటివేట్ చేయాలి మీకు. సరే నేను ఈరోజు స్టార్ట్ చేసిన కదా, ఒక 2 sentences ట్రై చేసిన, మాట్లాడడం స్టార్ట్ చేసిన. నెక్స్ట్ 4 days తర్వాత ఒక 5-6 sentences నేర్చుకున్నా. ఓకే, 3-4 దాంట్లో మిస్టేక్ చెప్పినా కానీ ఏం లేదు, స్లోగా అది వచ్చేస్తుంది. సో మీకు మీరు మోటివేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ చాలా కాన్ఫిడెంట్ ఉండాలి మీద, లైక్ నేను నేర్చుకోగలను, ఐ క్యాన్ డూ ఇట్, ఐ క్యాన్ లెర్న్ ఇట్, ఐ క్యాన్ బూస్ట్ ఇన్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, ఐ కెన్ ఏబుల్ టు బికమ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ లాంగ్వేజ్. సో ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెంట్ మీ దగ్గర ఉండాలి. ఓకే,
అండ్ ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి, అది నేను మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నా. అది ఏంటంటే, నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఆ టైంలో ఒక్కొక్కసారి నేను ఇప్పుడు మోటివేట్ చెప్పినా కదా, కొంచెం మనమే మోటివేట్ చేసుకోవాలి. సో చాలామంది మనకి కమెంట్స్ కూడా వేస్తారు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తాం మాట్లాడడం, తప్పు మాట్లాడితే. లైక్ ఇంత పెద్దగా అయిపోయింది అయినా మాట్లాడడం రాదు, చిన్నప్పటి నుంచి ఏమంటారు లైక్ వాట్ ఐ కెన్ కాల్ లైక్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంది అయినా రావట్లేదు. సో ఇట్లాంటి చాలా కమెంట్స్ పాస్ అవుతూ ఉంటుంది. మేబీ మేము బ్రదర్ సిస్టర్ కూడా అయ్యొచ్చు, ఓకే. అండ్ ఈవెన్ లైక్ నైబర్స్, ఓకే, ఫ్రెండ్స్ ఆల్సో. సో ఇవన్నీ సోదీని మొత్తం పక్కన పడేసేయాలి, ఓకే. మనకి ఏమైనా మోటివేట్ చేసుకోవాలి. నేను స్టార్ట్ చేసినా కదా, నేర్చుకోవడం అయిపోతుంది, వచ్చేస్తుంది, టైం పడుతుంది కానీ వస్తుంది. నేను స్టార్ట్ చేసిన, సో స్టార్టింగ్లో మిస్టేక్స్ ఉంటుంది, ఓకే. ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్గా బాన్ అవ్వరు, రైట్. పుట్టిన తర్వాత థింగ్స్ని నేర్చుకున్నాక అప్పుడు ఒక వర్క్లో ఒక పర్సన్ పర్ఫెక్ట్ అవుతారు కదా. పుట్టిన అప్పటి నుంచి అయితే పర్ఫెక్ట్ అయితే ఉండరు కదా. సో అట్లా, ఓకే. ఇప్పుడు నేను నా స్టోరీ షేర్ చేయాలనుకుంటున్నా. సో నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాను ఇంగ్లీష్ మాట్లాడడం, లైక్ నా 12th అయిపోయింది. 12th అయిపోగానే చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ గుడ్ ఉన్నారు కమ్యూనికేషన్ స్కిల్స్లో. సో వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుతుంటారు కదా ఇంగ్లీష్లో, అప్పుడు అనుకున్నా అరే నాకెందుకు రాదు, నేను కూడా ట్రై చేస్తా. చాలా టైం ట్రై చేసినా కానీ రాలేదు. సో దాని తర్వాత ఏం చేసిన అంటే కొంచెం నా ప్రొఫెసర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఎట్లా అంటే తెలుసా, సగం తెలుగు, ఇంకా నేను హిందీ కదా, సో సగం తెలుగు సగం హిందీ, కొంచెం ఇంగ్లీష్ దానిలో యాడ్ చేసుకుంటుండే. స్లోగా నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. స్టార్టింగ్లో అయితే నిజం చెప్తున్నా మస్తు చాలామంది నవ్వారు. అయినా నవ్వినా కానీ నా మనుషులో ఒకటి ఉంటుండే, ఏంటంటే నేను ఒక్కరోజు మాట్లాడి చూపిస్తా మంచిగా. సో ఆ ఒక్క థాట్తోనే ఎవరు ఎంత ఏం చెప్పినా కానీ, లైక్ ఎంత ఏం కమెంట్ పాస్ చేసినా, ఎంత నవ్వినా కానీ నేను మొత్తం పట్టుకొని పక్కన పడిస్తుండే. ఎందుకంటే ఆ థాట్ నా లోపల ఉంటుండే. నేను స్టార్ట్ చేసిన లైక్ ఎట్లా అయితే ఒక చిన్న బాబు లేదంటే ఒక పాప ఎల్కేజీ యూకేజీలో ABCD 1 2 3 అట్లా నేర్చుకుంటారు స్టార్టింగ్ నుంచి. సో నేను కూడా దీనిలో అదే 0 స్టూడెంట్ అండ్ స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటున్నా. సో స్టార్టింగ్లో మిస్టేక్స్ అవ్వడం కామన్ ఉంటుంది, ఆ మిస్టేక్స్తోనే మనం నేర్చుకుంటాం. ఆ థాట్తో నేను స్టార్ట్ చేసిన. ఇంకా ఎవరైనా కమెంట్ పాస్ చేసుకున్నా కానీ అవన్నీ అన్నీ పక్కన పడేస్తున్నాం. సో నేను స్టార్ట్ చేసిన 12th ఎండింగ్లో, సో ఆల్మోస్ట్ లైక్ ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు నా దగ్గర సోర్స్ కూడా లేదు కదా, లైక్ ఏమంటారు ఎన్వైర్న్మెంట్ కూడా లేదు. నేను ప్రొఫెసర్స్తో మాట్లాడుకుంటుండే. 12th అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నా దగ్గర ఏం లేకుండే. సో చాలా అసలు ఏం చేయాలి లైక్ ఫుల్ ఆలోచిస్తుండే ఎప్పుడు చూసినా కానీ. సో నాకు ఒక ఐడియా వచ్చింది, లైక్ నేను రోజుకి ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తాం కదా మనమే. ఇప్పుడు పొద్దున మనం లేస్తాం, సో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం. సో లైక్ డైలీ రొటీన్ టైం మనం ఏమేమి చేస్తున్నాం. సో ఆ రొటీన్ని నేను నాకే చెప్పడం అన్నమాట, ఇంగ్లీష్లో చెప్పడం. లైక్ నేను ఈరోజు లైక్ ఎన్ని క్లాక్కి లేచినాక ఇది చేసిన, తర్వాత ఎక్కడికి పోయినా మళ్ళీ ఇది చేసిన, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఒక లిస్ట్ లాగా పెట్టేసి రాయడం, మళ్ళీ దానికి చదవడం, మళ్ళీ నాకే నేను చెప్పడం అన్నీ స్టార్ట్ చేసిన. మళ్ళీ ఎక్కడైతే స్ట్రక్ అవుతుండే, నేను ఏదైతే వర్డ్ నాకు రాకుంటుండే, సో ఆ వర్డ్ని నేను రాస్తుండే. లేదంటే నా దగ్గర ఫోన్ అప్పుడు ఉంటుండే, చిన్న డబ్బా ఫోన్ ఉంటుండే. సో దాంట్లో నేను మీనింగ్స్ కూడా సర్చ్ చేస్తుండే. వచ్చినాక దానికి ఏమంటారని ఒక నోట్బుక్లో రాసుకొని ఎప్పుడైతే నాకు ఫ్రీ టైం దొరుకుతుండే కదా, సో ఆ వర్డ్ని డిఫరెంట్ సెంటెన్స్లో పెట్టేసి యూజ్ చేస్తుండే. సో దీంతో ఏమైందంటే నా వొకాబులరీ, అంటే బేసిక్ వొకాబులరీస్ ఉంటుంది కదా నార్మల్ ఏ వస్తువుకైనా ఏమంటారు, సో అట్లా నేను ఒక 1.5 monthలో నేను ఫినిష్ చేసేసిన. ఆల్మోస్ట్ అన్ని వొకాబులరీ నాకు వచ్చేసినాయి, లైక్ డైలీ రొటీన్ రిలేటెడ్ వొకాబులరీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే. దాని తర్వాత సెంటెన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. బికాజ్ చాలా యాక్టివిటీస్ మనం చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం కదా, టెంపుల్లో మనం ఎన్ని యాక్టివిటీస్ చేస్తాం చూడండి. లైక్ గంట కొడతాం, ప్లస్ దేవుడికి చుట్టూ 3-4 times తిరుగుతాం, ప్లస్ ఏం చేస్తాం, పూజ చేస్తాం. డిఫరెంట్ సెంటెన్స్ వస్తున్నాయి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుండే. నేను పిచ్చిలాగా. చాలామంది ఏమంటుండే తెలుసా,
లైక్ ఈమె పిచ్చి అయిపోయిందా ఏంది, ఏదో ఒక పని చేస్తుంది, చేస్తూ ఆమెనే మాట్లాడుకుంటుంది. సో అట్లాంటిది చాలా విన్నా, అయినా అది అన్నీ పక్కకి నేను పడుస్తుండే, ఎప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతుండే కాదు. కానీ అదే ఆ పిచ్చిలాగానే చేస్తూ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నా అంటే ఏ పర్సన్తో అయినా ఎక్కడైనా ఏ టాపిక్ మీద అయినా నేను మాట్లాడగలుగుతాను వితౌట్ హెజిటేషన్, వితౌట్ ఫియర్ అండ్ వితౌట్ స్టకింగ్ ఎనీవేర్. ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా మాట్లాడగలుగుతాను నేను ఇప్పుడు. సో మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మీ దగ్గర సోర్స్ లేదు కదా, సో ఒకవేళ లేకపోతే ఏం చేస్తారంటే, నేను చెప్పాను కదా, ఆ రొటీన్స్ని చెప్పడం స్టార్ట్ చేయండి మీకే మీరు. ఎక్కడైతే స్టక్ అవుతారో వర్డ్స్లో, సో ఒక నోట్బుక్, ఒక పెన్ మెయింటైన్ చేయండి, రాయండి, దానికి ఇంగ్లీష్లో ఏమంటారో చూడండి. లేదంటే ఇప్పుడు చాలా అసలు మన ఏఐ ఫుల్ అడ్వాన్స్ లెవెల్ అయిపోయింది కదా, సో చాలా అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, అది కూడా మీరు యూజ్ చేయొచ్చు లైక్ 1-to-1 కన్వర్జేషన్స్ చేయడానికి. సో నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని మెయిన్ అప్లికేషన్స్ గురించి మీకు చెప్తా, ఏదైతే నేను యూజ్ చేశాను, ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నా, ప్లస్ నా సబ్స్క్రైబర్స్ని కూడా సజెస్ట్ చేశాను, వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. సో అది మీకు రియల్గా చాలా హెల్ప్ అవుతుంది. లైక్ అక్కడ గ్రూప్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటుంది, ప్లస్ గేమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అవుతుంది. ఓకే, అండ్ దానిలో మీరు పార్టిసిపేట్ చేస్తే like chala, like a lot of things you can learn, and by that you are learning your English language as well. సో చాలా డిఫరెంట్ థింగ్స్ మీరు నేర్చుకోవచ్చు, మీ మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేయవచ్చు, థింకింగ్ లెవెల్ని ఇంక్రీజ్ చేయవచ్చు. ఓకే, నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు, దాంతో పాటు మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా మీరు ఎన్హాన్స్ చేస్తారు అక్కడ. అట్లాంటి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేసి రేపటి వరకు మీ అందరితో షేర్ చేస్తారు. ఇంకా దాంతోపాటు ఇంకా మీరు ఏం చేస్తారంటే, ఎవరు లైక్ సిగ్గుపడకుండా అట్లాంటిది ఏం చూడకుండా, ఎక్కడ చూసినా మీకు ఛాన్స్ దొరికితే ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఎప్పటి వరకైతే మీరు కాలేజ్లో ఉంటారో దట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ యూ టు లెర్న్ ఇంగ్లీష్ బై స్పీకింగ్ విత్ యువర్ ప్రొఫెసర్స్. ఆ టైం నిజంగా మీకోసం బెస్ట్, ఎందుకంటే ప్రొఫెసర్స్, టీచర్స్ ఉంటారు, వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ ఇంగ్లీష్లోనే ట్రై చేయండి చేయడానికి. పర్వాలేదు, తప్పు చెప్పినా కానీ పర్వాలేదు, అడగండి, సార్ నేను నేర్చుకుంటున్నా అండ్ నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా కొంచెం హెల్ప్ చేయండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, సో మీరు స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ ఎక్కడైతే ఎన్వైర్న్మెంట్ లేదు, నేను చెప్పాను కదా, మీ ఓన్గానే సొంతంగా మాట్లాడడం స్టార్ట్ చేయండి. లేదంటే ఇప్పుడు అసిస్టెంట్స్ ఉన్నాయి, గూగుల్ అసిస్టెంట్ ఉంది, లైక్ ఆ అసిస్టెంట్తో కూడా మనం మాట్లాడవచ్చు. లైక్ హోల్ డే యాక్టివిటీ మీరు చెప్పినాక ఫీడ్బ్యాక్ ఆమె దగ్గర నుంచి తీసుకోండి. లేదంటే సంథింగ్ నార్మల్ కన్వర్జేషన్ స్టార్ట్ చేయండి, ఆమె రెస్పాండ్ ఇస్తూ ఉంటుంది, నెక్స్ట్ మీరు కంటిన్యూ చేయండి. సో అట్లా చేయొచ్చు. ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా, సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర, బస్ మనం ఏం చేయాలంటే మనం యూజ్ చేయాలి. ఎట్లా యూజ్ చేయాలని మనకి తెలియాలి, అది తెలిస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం తెలుసా. అది తెలియక మనం ఏంది స్క్రోలింగ్ చేసుకుంటా కూర్చుంటాం, ఇన్స్టా, లేదంటే ఫేస్బుక్, లేదంటే వాట్ వి కెన్ కాల్ యూట్యూబ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం స్క్రోల్ చేసుకుంటా, మస్తీ చేస్తుంటాం. మనకి తెలియదు దేనికి ఎట్లా ఏం యూజ్ చేయాలని. అది తెలిసిందనుకో మనం ఒక పొజిషన్లో ఉంటాం. సో చిన్న ఇట్లాంటిది వీడియోస్ నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను, రిలేటెడ్ టు career, okay, related to job and related to courses and related to communication skills as well, and about various things. Okay, and how you can like I will share with you few of the applications links also, which is absolutely free of cost, where you can do practice as much time you want. You can take from there and use that applications. Okay, so let's meet to the other video. So till then, bye, take care, and yes, నేను సారీ అని చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే నాకు తెలుసు నా తెలుగు మరీ అంత పర్ఫెక్ట్గా లేదు, కానీ చాలామంది డిమాండ్ చేశారు, దానికోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుతుంటే సో నేను సారీ అని చెప్తున్నా. ఓకే, బై ద వే కమెంట్ చేయండి నా తెలుగు ఎట్లా ఉందని. సో బై, టేక్ కేర్ గైస్.